యేసు ప్రభు నేను వేడుకున్నట్టు నీ మనసు పాడు చేసినందుకు నన్ను క్షమించి మేరీ. నా కుటుంబం ప్రేమ వల్ల పడుతున్న పాటలు చూసావుగా, ఎంత వేదన అనుభవిస్తున్నామో తెలుసుగా. ఈ కష్టాలన్నీ చక్కగా ఉన్న నీ కుటుంబానికి రాకూడదు మేరీ. దానికి దీనికి మీ ఇంట్లో వాళ్ళకి విషయం తెలిస్తే వాళ్ళ మనశ్శాంతి పోతుంది. వాళ్ళకి మనశ్శాంతి లేదంటే నువ్వు సంతోషంగా బ్రతకగలవా మేరీ? బంధాలతో పాటు కలిసి జీవించడమే జీవితం, కానీ ఆ బంధాల్ని సంతోషపరిచి జీవించడమే చక్కటి జీవితం అని ఇప్పుడే అర్థమైంది. రోజు మన అమ్మా నాన్న మొహం చూస్తూనే ఉంటాం, కానీ అదే పనిగా ఒక్క నిమిషం తీక్షణంగా చూసుండం. వెళ్ళి మీ అమ్మా నాన్నల మొహం ఒకసారి చూడు మేరీ. వాళ్ళలో ఓ సంతోషం కనిపిస్తుంది. ఆ సంతోషం నీ వల్ల చెడిపోకూడదు. జీవితంలో ఎంతో సుఖాన్నిచ్చే ప్రేమ అంతే బాధని కూడా ఇస్తుందని ఇప్పుడే అర్థమవుతోంది.